Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడైనా ఎవరైనా అడిగైనా కాదు. సో బేసికలీ మనం డ్రామా జూనియర్ సీజన్ 8 లో చూసాం కదా. సో దుమ్ము రేపేవాడు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లో అందరూ లిటిల్ ప్రిన్సెస్ వైపే చూసేవారు, కానీ ఒకవైపు డాడ్స్ ఫ్రస్ట్రేటెడ్ సన్ ఒకడు ఉండేవాడు. ఏంటి మగధీర రీమేక్ ఏమన్నా చైల్డ్ వర్షన్ చేస్తున్నావా? వేరే మూవీ ఉందా? చెప్పకూడదు ఇంకా. డ్రామా జూనియర్స్ 8 అయిపోయింది. ఎవరు మిస్ అవుతున్నారు? రోజా గారినా, అనిల్ గారినా? అనిల్ సార్. సినిమాలో అవకాశం ఇస్తారనా? నీకు అక్క చెల్లెలు లేరు కదా, సో మీ ఇంట్లో ఆ కోరిక తీరుతుంది. అదే కోరిక అంటారు. మీ మమ్మీకా మీ డాడీకా? డాడీకా. సో ఏమన్నా గౌన్ వేసి బొట్టు పెట్టి ఇలాంటివి ఏమన్నా ట్రై చేశారా? పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్ అసలు తగ్గదలే. శకుంతలాకియా నిన్న చిన్నగారు ఏం చేస్తున్నారు? ఓ సిక్కుల మీద సంతకాలు అవుతున్నారా? అసలే అమ్మాయిలా ఉన్నావని చెప్పి మేము అందరం అంటుంటే నువ్వు మళ్ళీ నువ్వు అప్పుడే చెప్పావుగా, నాకు అమ్మాయిలు చాలా మంది మస్తు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు అన్నావు, నేను కాదు. ఎక్కడ అన్నాను? చెప్పావు నాకు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికల్లీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. పిల్లలు దేవుడు చాలా చల్లని వారని ఒక పాట ఉంటుంది కదా, సో పిల్లలు దైవంతో సమానం అనమాట. సో అందుకే ఒక చిన్న పాపని నేను ఈరోజు మన స్టూడియోకి తీసుకొచ్చాను. మాట్లాడదామా? హాయ్. బట్ నీ లుక్స్ చూస్తే ఎవరైనా అంత క్యూట్గా ఉన్నావు తెలుసా, హెయిర్, నీ చీక్స్. సో బేసికలీ మనం డ్రామా జూనియర్ సీజన్ 8 లో చూసాం కదా. సో దుమ్ము రేపేవాడు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లో అందరూ లిటిల్ ప్రిన్సెస్ వైపే చూసేవారు, కానీ ఒకవైపు డాడ్స్ ఫ్రస్ట్రేటెడ్ సన్ ఒకడు ఉండేవాడు. ఈడే అనమాట మావాడే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అయితే చాలా బాగుంది. ఏంటి మగధీర రీమేక్ ఏమన్నా చైల్డ్ వర్షన్ చేస్తున్నావా? వేరే మూవీ ఉందా? చెప్పకూడదు ఇంకా. స్టార్ట్ అయిందా? ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? 2026. ఎప్పుడు? మార్చ్. ఇంకా ఉంది కదా, 4 నెలలు ఉంది. అంటే ఇప్పటికి ఇంత పెంచావు, ఇంకా 4 నెలలు పెంచుతావా? ఇంకా ఎక్కువ లెంత్ కావాలా? వావ్. ఎందుకు ఫీమేల్ క్యారెక్టర్ చేస్తున్నావా? నువ్వే ఫీమేల్ కాదు, నువ్వు మరి చెప్పకపోయేసరికి అలాగే అనిపిస్తుంది. నేను చూడు వరస్ట్గా ఉన్నాను, నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు. క్యూట్గా ఉంటే బేసికల్లీ అలాగే అంటారు, అమ్మాయిలు అంటారు. సర్లే కానీ నీ ఫ్రస్ట్రేటెడ్ సన్ తాలూకా ఫ్రస్ట్రేషన్ అంతా ఉంది కదా, అది ఈరోజు చూద్దామా? సో ఏంటి బేసికల్లీ ఇంట్లో ఎలా ఉంటావు? ఇంట్లో డాడీ మీద అలాగే కోపం వస్తూ ఉంటుందా? చిన్నదానికి అలగడం ఏం రాదు, మంచిగా ఉంటుంది. సో డ్రామా జూనియర్స్ 8 అయిపోయింది. మిస్ అవుతున్నావా? సెట్స్ని మిస్ అవుతున్నావా? ఎవరిని మిస్ అవుతున్నావు? రోజా గారినా, అనిల్ గారినా? అనిల్ సార్. ఎందుకు? సినిమాలో అవకాశం ఇస్తారనా? మిస్ అవుతుందని చెప్తే. సో లాస్ట్లో ఏదో అన్నట్టున్నారు కదా, ఇస్తాను అని చెప్పి. సో ఏమన్నా మళ్ళీ కాల్ ఏమన్నా వచ్చిందా? కాల్ రాలేదు. మళ్ళీ లాస్ట్ టైం సారిగమపకి వెళ్ళాను, షూట్ అయింది, అక్కడ ఇస్తా అన్నాడు. మళ్ళీ అవకాశం ఇస్తానన్నారా? ఇప్పుడు చిరంజీవి గారి సినిమాల్లో అన్నారా ఇస్తాను అన్న? నెక్స్ట్ ఫిలిం మిమ్మల్ని పెట్టే లీడ్ చేస్తారేంటి? నీకు, లోహిత్కి, చాలా మందికి పాపం ఆయన అన్నారు కదా ఇస్తానని అవకాశం. సో ఈరియా పేరు కూడా ఎక్కువ వినిపించింది. ఈరియాకి ఏమన్నా అవకాశం ఇచ్చారంట చిరంజీవి గారి ఫిలింలో? ఏమన్నా నీకు తెలుస్తాయి కదా ఇన్సైడ్ టాక్స్, మీరు ఫోన్లో మాట్లాడుకుంటారు కదా. సో బేసికల్లీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు టచ్లో ఉన్నారు డ్రామా జూనియర్స్ సీజన్ 8 నుంచి? లోహిత్ ఉన్నాడు. ఎందుకు? మీ ఫాదర్ కాబట్ట? క్యారెక్టర్ మీ ఫాదరే కదా. అవును, కానీ అన్ని షోస్ కి ఆయనతోనే వెళ్ళిన. సో మనోడు క్లోజ్ నీకు. ఈవెన్ అక్కడ కూడా ఆ టైంలో కూడా నువ్వు మన ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు కలిసే ఉన్నారు. అవును. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారా? ఏంటి ఇప్పుడు సినిమాల మీద ఎప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్? ఈ డ్రామా జూనియర్ సీజన్ 8 తర్వాత క్రియేట్ అయిందా సినిమాల్లోకి రావాలని? లేదు డ్రామా జూనియర్స్ ముందు ఒక ఫిలిం అయిపోయింది. ఒక ఫిలిం చేసావు? ఏంటి ఆ ఫిల్మ్? అన్నియో గుర్తులు. ఏంటి అన్యో గుర్తులా? అన్ని ఓ గుర్తులు. అన్ని ఓ గుర్తులు. ఇదేం గుర్తు? ఒక అమ్మాయిలా గుర్తు. నీకు అక్క చెల్లెలు లేరు కదా, సో మీ ఇంట్లో ఆ కోరిక తీరుతుంది. అదే కోరిక అంటారు. మీ మమ్మీకా మీ డాడీకా? డాడీకా. సో ఏమన్నా గౌన్ వేసి బొట్టు పెట్టి ఇలాంటివి ఏమన్నా ట్రై చేశారా? ఈరోజు పొద్దున్నే వచ్చేటప్పుడు స్కార్ఫ్ పెట్టి
నైస్. ఫోటో తీయించుకున్నావా? రేపు పొద్దున్న బ్లాక్మెయిల్ చేస్తారు నన్ను. చిన్నప్పుడు ఒకసారి గౌన్ వేసి బొట్టు పెట్టి మా మమ్మీ ఫోటో తీసింది. నాకు కూడా ఫ్రాక్ వేసింది. మరి నేను ఎవరు చెప్పగలి? అయిపోయావు నువ్వు. కాలేజ్కి వచ్చిన తర్వాత నువ్వు కొంచెం ఐ మీన్ 20s 25 ఆ టైంలో ఉంటావు కదా, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా ఫోటో తీసి చూపించడం అందరికి, నీ పరువు తీయడం. అయిపోయావు నువ్వు. ఎన్ని ఫోటోలు ఎక్కువ తీయించుకున్నావా కక్కుర్తి కొలిది? వాళ్ళే తీసింది, నేనేం తీసుకోలేదు. నిజంగా అమ్మాయిలాగా ఉన్నావు, అంత క్యూట్గా ఉన్నావు. సరేలే. ఓకే, స్కూల్లో ఏమైంది డ్రామా జూనియర్స్ తర్వాత? ఐ మీన్ అందరూ నిన్ను సెలబ్రిటీలా చూస్తున్నారా? రా పక్కన కూర్చోంటున్నారా? ఏమనట్లేదు. అమ్మాయిలు ఏమన్నారు? ఏమనరా? నువ్వు అప్పుడే చెప్పావుగా నాకు అమ్మాయిలు చాలా మంది మస్తు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు అన్నావు, నేను కాదు. ఎక్కడ అన్నాను? నువ్వే చెప్పావు నాకు. లాస్ట్ ఇంటర్వ్యూ నువ్వే అన్నావు, నేను కాదు. ఏమని? నీకే చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకెక్కడ ఉంటారు? నేను స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, ఇక్కడ ఎవరు గర్ల్స్ కూడా లేరు. చూడు, కెమెరా మ్యాన్స్ ఉన్నారు కానీ కెమెరా ఉమెన్స్ లేరు. మా పిఆర్లు కూడా మ్యాన్సే. నువ్వే ఉమెన్ కదా? మెన్నే అందరూ. నువ్వు ఉమెన్, నేను ఉమెన్ అంటున్నావా? సరేలే పోర్లీ, నీ ఫ్రస్ట్రేషన్ ఓకే. కానీ గర్ల్ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఐ మీన్ ఫ్రెండ్స్ అయిన గర్ల్స్ ఏమంటున్నారు? కొంచెం అటెన్షన్ ఇస్తున్నారా? ఏమైంది? నువ్వు కెమెరా ముందు చేస్తున్నావు. అదే అంటారు మరి. సరేలే పోన్లే. సో అయిపోయిన తర్వాత, షో అయిపోయిన తర్వాత మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఏమంటున్నారు? బాగా చేస్తున్నావు, మూవీస్ లో కూడా చేయి అన్నారు. గొప్పగా చూస్తున్నారా? ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏ శ్రీజన్ రెడ్డి వచ్చాడు, శ్రీజన్ రెడ్డి వచ్చాడు అని చుట్టూ వెళ్తున్నారా? సెల్ఫీలు తీసుకున్నారు చాలా మంది. స్టార్ అయిపోయావు, లోకల్ స్టార్. మా స్కూల్లోనే ఒకటి మా ప్రిన్సిపల్ ఉంటది, ప్రిన్సిపల్ కూడా తీసుకుంది. మీ ప్రిన్సిపల్ మ్యామా? మీ ప్రిన్సిపల్ మ్యామ్ నీతో సెల్ఫీ తీసుకున్నారు? బా, ఎక్కడికో వెళ్ళిపోయింది నీ పేరు అసలు. ఇంకా అమ్మాయిలు నేను దిగుతావులే, ప్రిన్సిపల్ మేడంలే కాదు. నైస్, అసలు సూపర్. మంచి కాల్ మీద కాలేసుకోలేదు మరి? ఇంటర్వ్యూలో ఒక లెవెల్ వచ్చింది కదా. పెద్దల ముందు నన్ను పెద్దోడు అన్నావు, ఇప్పుడు ఇప్పుడే కాల్ చూపించావు. ఇప్పుడే కాల్ వాళ్ళు ఏం చేస్తుందో చెప్పిన. వాళ్ళు నీకు అది చేస్తున్నారన్నావా? ఏమో నువ్వు నాకు చూపించావు అనుకున్నాను నేను. ఇదంతా అబద్ధం. చూసారు కదా, చూడండి ఇది. నేనేమో పిల్లలు దేవుడు ఒకటి, పిల్లలు దైవంతో సమానం అంటే చూడండి మనోడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు పిల్లలు ఈ జనరేషన్లో. పిల్లలు కాదు, ఇప్పుడు పిశాచులు పుట్టారు. ఒకప్పుడు పిల్లలు అంటే మా జనరేషన్లో నేను పిల్లోడుగా ఉన్నప్పుడు నన్ను అందరూ నిజంగా అనొచ్చు పిల్లలు దైవంతో సమానం. నేను అంత మంచివాడిలో ఉండేవాడిని. ఇలా పెరగలేదు గర్ల్ ఫ్రెండ్స్ అని ఈ రోజుల్లో. ఇప్పుడే ఈ పేరు కూడా ఏదో చెప్పావు అబ్బా, నేను మర్చిపోయాను. కొంచెం హింటి, ఫస్ట్ లెటర్ నేను చెప్పేస్తా. అప్పట్లో చెప్పావు కదా గర్ల్ ఫ్రెండ్ అని ఎవరో పేరు చెప్పావు, ఒక అమ్మాయి పేరు ఏదో చెప్పావు. కెమెరా ఆఫ్ చేసినప్పుడు చెప్పావు కదా. నువ్వే చెప్పినావు అన్ని, నువ్వే చెప్తున్నావు మళ్ళీ. చెప్పాను ప్రతి పేరు చెప్పు. నేను చెప్పాను అన్నావు కదా. ఏదో అన్నావు, నాకు కూడా గుర్తులేదు. నేను చెప్పనా? నువ్వు చెప్పిన పేరు ప్రియా. ప్రియా అని చెప్పావు. ప్రియా ఎవరు? మీ క్లాస్ లో ప్రియా లేరా? లేరు. ఇంకెవరున్నారు చెప్పైతే? లేరు. ఓకే, స్టడీస్ బాగానే సాగుతున్నాయా మరి? బ్యాలెన్స్ చేస్తున్నావా మరి? తిరుగుతూ ఉన్నావు, క్లాసులు మిస్ అయిపోతావు, ఎలా చేస్తావు బ్యాలెన్స్? ఎలా చేస్తావు? నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్తారు, నేను ఆ ప్రాక్టీస్ లో లేను, అప్పుడే కంప్లీట్ చేస్తా. బాగా చదువుతున్నావా? ఏ ర్యాంక్ వస్తుంది? ఏ ర్యాంక్? థర్డ్ ర్యాంక్. నువ్వు ఆఫ్టర్ డ్రామా జూనియర్స్ అన్ని రోజులు పోయిన తర్వాత కూడా నీకు థర్డ్ ర్యాంక్ వచ్చిందా? ఇప్పుడు ఏ క్లాస్? ఫిఫ్తా? ఫిఫ్త్కి ఇప్పుడు వచ్చావా? ఐ మీన్ అయిపోయింది, హాఫ్ ఇయర్. ఓకే, హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తాయి 17th. ఫిఫ్త్ క్లాస్లోనే నీకు ఇంత అటెన్షన్, చుట్టూ కెమెరా ఫియర్ లేకుండా ఇంత అలా ఉన్నావే. నువ్వు డిగ్రీకి వెళ్తే ఎలా ఉంటావు? ఏమన్నా ఉన్నాయా అసలు? ఐ మీన్ 10th వచ్చేసరికి ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్, చైల్డ్ హీరో అయిపోవాలి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? 9th 10th అసలు వెళ్ళను, షూట్స్కి వెళ్ళను. ఆ టైంలో పెద్ద సినిమా ఛాన్స్ వస్తే ఏం చేస్తావు మరి? నువ్వు 10thలో ఉన్నావు, పెద్ద సినిమా ఛాన్స్, కమర్షియల్ సినిమా లైక్ రాజమౌళి గారి సినిమా అనుకోపోని, అనిల్ రావుపూడి గారు, రాజమౌళి గారు వరుసపెట్టి 2 ఆఫర్లు ఇచ్చారు 9th క్లాస్లో 10th క్లాస్లో, ఏం చేస్తావు? వెళ్తా. ఇప్పుడే కదా వెళ్ళను, ఇంత సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు ఎలా మారుస్తావు? నువ్వే అన్నావు కదా 9th 10th అమ్మ స్టడీస్ కి నా జీవితం అంకితం అన్నావు. ఆ 2 సంవత్సరాలు చదువుకుంటలే, వెళ్ళిపోయి సినిమాకి వెళ్ళిపోయి చదివేసుకుంటావు. నమ్మచ్చా? ఇంట్లో చెప్పారు అసలు నువ్వేం చదవట్లేదు, చదువు అటకెక్కిందని చెప్పి అన్నారు.
నీకేమైనా మా పేరెంట్స్ ఫ్రెండ్స్ చెప్పారు ఇందాక బైక్ మీద వచ్చినప్పుడు కూడా చెప్పారు. మీ నెంబర్ ఉంది చూపించినా, మీ మమ్మీ నెంబర్ మీ డాడీ నెంబర్ ఉంది, ఫోటో తీసుకున్నది గుర్తుందా? అప్పుడు బర్త్డే పార్టీలో అది నాకు పంపించారు కూడా వాళ్ళే. ఫోటో అడగలేదు, నంబర్ చూపించమని. ఉంది నిజంగానే. చెప్పు నెంబర్ ఎలా చెప్తాం, ఫోన్ లో ఉంది, చూపి. వాట్సాప్ లో పంపించారు వాళ్ళు నాకు ఫోటో, నీ ఫోటో, మన ఇద్దరం తీసుకున్న ఫోటో. చూపియాలి. ఉంది ఉంది అంటే ఎక్స్పోజ్ అవుద్ది కెమెరా ముందు. నేను నెంబర్ చూపిస్తే ఎక్స్పోజ్ అవుద్ది నీ నెంబరే. అసలే నువ్వు అందగాడివి. 4th క్లాస్ అమ్మాయిలు 3rd క్లాస్ అమ్మాయిలు వాట్సాప్ లో మెసేజ్లు పంపిస్తే అసలే నీ చదువు అటకెక్కింది అన్నారు. మొత్తం ఉన్నది చదువు పోతే ఉంది నాకు చదువు, నీకే లేదు, నీకే లేదు. సో సిలబస్ చెప్పు, 5th క్లాస్ లో ఏంటి, ఏం చేస్తున్నావు? ఐ మీన్ ఏముంది మీ సిలబస్ లో? సిలబస్ సబ్జెక్టులు ఏంటి చెప్పాలా? చెప్పు. సబ్జెక్ట్స్ ఆలోచిస్తున్నావా? ఫస్ట్ మ్యాథ్స్ ఉంటదా? ఫస్ట్ మ్యాథ్స్ కాదు, మోరల్ సైన్స్. లాంగ్వేజెస్ నుంచి ఉంటాయి అనుకుంటా కదా? లాంగ్వేజ్ ఏం లేవా? సెకండ్ లాంగ్వేజ్ అవి లాస్ట్ కు ఉంటాయి. ఓకే ఓకే చెప్పు. మోరల్ సైన్స్, జీకే, కంప్యూటర్, తెలుగు. ఆ తర్వాత డిసెంబర్ లో మళ్ళీ ఎగ్జామ్స్. అప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ సైన్స్, సోషల్, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్ పేపర్ 1, ఇంగ్లీష్ పేపర్ 2. ఓకే అంతే. హిందీ వచ్చా? మాట్లాడు. నా పేరేంటి అడుగు. తుమారా నామ్ క్యా హై? ఓకే. అన్న పేరేంటి అడుగు. తుమారా నామ్ క్యా హై? తుమారా నామ్ అంటారా? పెద్ద ఆయన్ని పట్టుకుని వయసులో పెద్ద ఆయన్ని ఆప్కా నామ్ క్యా హై అనాలి. మీరు మీ పేరేంటి అనాలి, నీ పేరేంటి అనకూడదు. అదే నీ హిందీ. నువ్వు తెలుగు అన్నావు, నువ్వు తెలుగు అన్నావు ఇప్పుడే. నీ పేరేంది అన్నావు కదా, తెలుగు. హిందీ చెప్పు. ఆప్కా నామ్ క్యా హై అనాలి, ఆప్కా తుమారా అనకూడదు. ఆయన ఏజ్ నాకు తెలియదు కదా. ఆయన ఏజ్ కనిపిస్తుంది కదా ఎదురుకుండా. ఆయన ఉన్న బాలకారు ఉన్నాడు, వేసాడు ఒక బిస్కెట్. మనకి ఈ బాగా నేర్చుకున్నట్టు చదువు రాబోయినా బిస్కెట్లు ఎలా ఎలా మేనేజ్ చేయాలి, ఎలా కవర్ చేయాలని. డ్రామా జూనియర్స్ లో ఈ డ్రామా అంతా నేర్చుకున్నావు కదా? నేర్పించారా? సో మీ ట్రైనర్, ఐ మీన్ మీ మెంటర్ ఉంటారు కదా, టచ్ లో ఉన్నారా? చాలా మంది మెంటర్స్ ఉంటారు. ఏ మెంటర్? నీకు ప్రతి స్కిట్ కి ఒకరు ఉండరా, డైరెక్టర్ గానీ మెంటర్ గానీ? ఒక్కొక్క స్కిట్ కి ఒక్కొక్క మెంటర్ ఉంటారు. ఓకే. వీళ్ళందరిలో నీ ఫేవరెట్ ఎవరు? మనోజ్ సార్. మనోజ్ సార్. మిగిలిన అంటే ఏం చేశారు మనోజ్ సార్? ఏ స్కిట్? మనోజ్ సార్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. అన్ని సిరీస్ కాదు, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ 2 ఒక్కటే. 2 అంటే లడ్డూదా? స్కూటీ ఎక్కి పైన ఎక్కించడం. అదే. ఓకే. మిగిలిన వాళ్ళు ఎందుకు ఇష్టం లేదు? ఫేవరెట్ అంటే ఒకరి పేరు చెప్పి అందరు ఇష్టం అని చెప్పాలి కదా. వాసు సార్ కాదు, ముందు చెప్పాలి కదా. మనోజ్ సార్, వాసు సార్ ఎక్కువ ఇష్టం అంటున్నా. అందరికీ ఒకరి పేరు చెప్పు. వాసు సార్ ఫీల్ అవ్వరు అప్పుడు? చెప్పేలోపు నువ్వు అనేసినావు, చెప్పేలోపు నువ్వు అనేసినావు. ఇప్పుడు అనిల్ సార్ ఇష్టం అన్నావు, రోజా గారిని కంటే అనిల్ సార్ మిస్ అవుతున్నాను. రోజా గారు ఎందుకు మిస్ అవ్వట్లేదు నువ్వు? ఎందుకంటే ప్రతి షోలో ఉంటది ఆమె. ఏంటి? నేను వెళ్ళిన షోలో కూడా ఉంది ఆమె. ఓహో, నీకు ఎక్కడో చోట కనిపిస్తున్నారు కాబట్టి మిస్ అవ్వట్లేదా? సూపర్, నీకు మంచి బుర్ర ఇచ్చాడు దేవుడు. నాకుంది. ఓకే, నీకుందిలే, నువ్వు అబ్బాయివే, నీకుంది. ఓకే. నువ్వు ఎందుకు జెండర్ గురించి మాట్లాడుతున్నావు? బాగున్నావు అని అంటున్నా, నీ హెయిర్ స్టైల్ అది బాగుంది అంటున్నా. మరి అమ్మాయి ఎందుకు అన్నావు? లేదు బాగున్నావు, క్యూట్ గా ఉన్నావు. ఈవెన్ మన వాళ్ళు కూడా ఎవరు ఆ పాప అని అడిగారు నన్ను స్టార్టింగ్ లో. లేదు పాప కాదు, శ్రీజన్ రెడ్డి అని ఒక మంచి ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమన్నావు? ఇప్పుడు వచ్చేటప్పుడు నేనే అమ్మాయి లాగా అనుకున్నావు అని నువ్వు అనుకున్నావు. ఐ మీన్ నేను గుర్తుపట్టలేదు నిన్ను ఆ బైక్ మీద చీకట్లో, నేను గుర్తుపట్టలేదు. చీకటి లైట్ గా చీకటి ఉంది కదా బయట. ల్యాంప్ లేదా? ల్యాంప్ లేదు. ల్యాంప్ లేదు. ఇప్పుడు అంతా డిజిటల్ ఎరా కదా, సో బల్బ్లు, ట్యూబ్ లైట్స్ ఇవే ఉంటాయి. కానీ ఇప్పుడు కనిపించలే. ఇప్పుడు కనిపించింది అంటే ఇందాక ఫ్లోలో పాప అనేసాను, బాబు అనకపోయి అంతే. యా ఓకే. ఇప్పుడు తేజస్ వచ్చా తెలుసా? హనుమాన్. ఇప్పుడు ఆయన తెలుసా, చిన్నప్పుడు చాలా సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. మిరాయి సినిమా మొన్న పెద్ద హిట్ కొట్టింది. హనుమాన్ ఎలాగో తెలిసిందే. సో నీకేంటి అలాగేమన్నా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నేను కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యావు కాబట్టి నేను కూడా ఇలా ఆ స్థాయికి వెళ్ళాలని ఏమన్నా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఎవరు? తేజస్ వచ్చా. పుష్ప క్యం ఎందుకు ఇష్టం? స్టైల్ బాగుంటది అన్నది. అంటే గడ్డం ఎంత పెంచుకుంటే, నీకు గడ్డం కూడా లేదు, జుట్టుందా? ఎందుకు? ఏం స్టైల్ ఉంది? గడ్డం ఉంది, పాపం భుజం ఎలా ఉంటది పుష్ప క్యారెక్టర్ లో, ఆయన ఎలా నడుస్తారు, ఏ స్టైల్ ఏముంది అందులో? యాక్టింగ్ మంచిగా చేస్తారు. ఎవరు? అల్లు అర్జున్ గారా? ఏంటి, ఏ సినిమా బాగా ఇష్టం? పుష్ప కాకుండా పుష్పనే ఇష్టం. పుష్ప నుంచి ఫ్యాన్ అయిపోయావా? అల్లు ఆర్మీ అని ఒక టర్మ్ ఉంది, నువ్వు అల్లు ఆర్మీలో సభ్యుడివేనా?
అంటే అల్లు ఆర్మీ అని ఫ్యాన్స్ అందరూ పెడుతున్నారుగా, మేము అల్లు అర్జున్ ఆర్మీ అని, అల్లు ఆర్మీ అని. నువ్వు కూడా అల్లు ఆర్మీలో సోల్జర్ వా? నువ్వు కూడా అల్లు ఆర్మీ మెంబర్ వేనా? ఇది చూడండి, అల్లు ఆర్మీలో ఎవరెవరు ఉన్నారని అంటూ ఉంటారు కదా ట్విట్టర్ లో. సో అల్లు ఆర్మీలో ఒక సభ్యుడు మనతో పాటు ఉన్నాడు అనమాట. ఎవరున్నారో కామెంట్ లో పెట్టండి. సూపర్, ఎవరున్నారో కామెంట్స్ లో మనోడికి హాయ్ చెప్పండి, మనోడు కూడా ఒక మెంబర్ దాంట్లో. యా, సో ఐ మీన్ చూస్తావు ఎప్పుడన్నా ట్విట్టర్ లో అల్లు అర్జున్ గారి గురించి ఇలా వార్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చూడలేదా? అల్లు అర్జున్ గారిని ఎప్పుడన్నా కలిసావా, చూసావా దగ్గర నుంచి, ట్రై చేసావా? ఎప్పుడు? టీవీలో దగ్గర నుంచి అని అడిగా, టీవీ దగ్గరికి వెళ్ళి కాదు. ఆయన ఏదైనా ఈవెంట్స్ లో కనిపించడం, డ్రామా జూనియర్స్ కూర్చుంటే బాగుండేది అనుకున్నావా? ఇప్పుడు మరి ఏం కలవడానికి ట్రై చేయట్లేదా? మూవీస్ పెద్దగా వచ్చినాక సో ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అవుద్ది 26 లో, అది మూవీ 26 ఎండింగ్ లోపు రిలీజ్ అయిపోద్ది. సో అది రిలీజ్ అయ్యాక నీకు ఒక పేరు వస్తుంది కాబట్టి అప్పుడు ట్రై చేస్తావా? అల్లు అర్జున్ సార్ యంగర్ వెర్షన్ ఉంటుంది కదా, చిన్నప్పుడు క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే ఏం చేస్తావు? ఖచ్చితంగా చేస్తావా? ఇప్పుడు కలిసే ఛాన్స్ ఉంటుంది కదా అప్పుడు బన్నీ సార్ని, అప్పుడు ఏం చేస్తావు? కలిసావు, బన్ను సార్ నీ ఎదురుగుండా ఉన్నారు, ఏ బాబు బాగున్నదా అని చెప్పి పిలిచారు, ఏం మాట్లాడతావు? సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ అంట. ఏం ఫ్యాన్? క్రాంప్టనా? అంటే బ్రాండ్ క్రాంప్టన్ సీలింగ్ ఫ్యాన్స్ కి బ్రాండ్లు ఉంటాయి కదా, నువ్వు అవి వాడతావు, నేను వాడా. నువ్వు ఫ్యాన్ వాడవా? చేతి తీసుకుంటావా? ఎంత పెద్ద ఫ్యాన్ అని అడిగితే 100%. ఎలా ఫ్యాన్ నువ్వు నాకంటే? పుష్ప. ఏం చేస్తావు నా కోసం అంటే? ఏదైనా చేస్తా. ఏదైనా అంటే ఏం చేస్తావు? ఏదైనా అంటే ఏదైనా, దూకమన్నా దూకుతా. అమ్మ బాబోయ్, అల్లు అర్జున్ సార్ కోసం దూకమంటే దూకుతావా? నైస్. సో పుష్ప సినిమాలో ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఇంటర్నేషనల్ అనుకో. నువ్వు ఆ ఫేస్ పెట్టినా అందుకే మర్చిపోయినా. నా ఫేస్ నీకు లాస్ట్ టైం కూడా డైలాగ్ చెప్పేటప్పుడు ఇక్కడ కొట్టుకున్నప్పుడు అని కొట్టినా, అప్పుడే మర్చిపోయినా. సరే నేను చాలా సీరియస్ గా ఫేస్ పెడుతున్నాను చెప్పు. అలా పెడతానే. సరే చూడు నేను పక్కకు చూస్తున్నాను చెప్పు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్. అయిపోయిందా? అసలు తగ్గేదేలే, ఏదో ఉంటది కదా, చెప్పు, కంటిన్యూ చేయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్. అసలు తగ్గేదేలే. ఇంకో డైలాగ్ ఏమైనా చెప్తావా? లాస్ట్ టైం కూడా ఇదే డైలాగ్ చెప్పావు నువ్వు. లాస్ట్ టైం నేను వేరే చెప్పిన. ఏం చెప్పావు? ఎన్టీఆర్ చెప్పిన. లేదు, పుష్ప కూడా చెప్పావు. సరే చెప్పు, ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పు. ఎందుకు ప్రతిదీ అంట్లో డైలాగ్ చెప్పు. పవన్ కళ్యాణ్ చెప్పు. ఓకే, ఓజీ చెప్తావా? ఓజీలో ఒక్కడే వాడచ్చు, వాషియో అంతే వచ్చు. చెప్పు. వాషియో వచ్చా కంప్లీట్ గా? వాషియో అంతే వచ్చు. వాషియో అంటే వాషింగ్ మిషన్ అమ్ముకునేవాడు చెప్పు. సరేలే, ఇంకోటి డైలాగ్ చెప్తానన్నా కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పు. శకుంతలాకియా నిన్ను సిన్నగారు ఏం చేస్తున్నారు? ఓ సిక్కులు మీ సంతకాలు అవుతున్నారా? మీకు తెలియదమ్మా, మా సిన్నగారు పెట్టుకోవడం చాలా కట్టమమ్మా. మనకి మనలేస్తాడు సెల్ రాసుకుంటారు, ఆ తర్వాత వాటర్ బెడ్ మీద తొంగని కటింగ్ తీసుకుంటారు, ఆ తర్వాత కాలు కింద ఏంటి 1000 రూపాయల నోటు కట్టు, డబ్బులు ఉన్న వాళ్ళంతా ఇంతే, ఎక్కడ పడితే ఇక్కడ కట్టెలకి పరుస్తారు. మా సిన్నగారు అయితే మరి నువ్వు మిస్టర్ మలేష్ 6 రోడీలు రెడీ అయినా? రెడీ అవుతాను సార్. సిన్న గారు ఎవరో మీకు ఆడంగుల ఫోన్ ఉండి నాకు కోసం అమ్మాయిలు ఫోన్ చేయడమా? ఎవర్రా? అమ్మగారు ఎవరో లవ్లీ అమ్మగారు ఫోను. లవ్లియా? లవ్లీ వాట్ సడన్ సర్ప్రైజా? అదే కొంచెం మంచి మాట్లాడడం కష్టమేగా, అదే బోర్డు మీటింగ్ ఎంప్లాయీస్ తోను, యూనియన్ మీటింగ్ లేబర్స్ తోను అలా. మీ ఫ్రీ అనే పదాన్ని విక్షణాల్లో అర్థం ఉంది కానీ ఈ సుభాష్ లైవ్లో లేదు. సో అడుగుతున్న లవ్లీ కాబట్టి, మిస్టర్ బాలేష్ వాట్ ఆర్ మై ఈవినింగ్ ప్రోగ్రామ్స్ టుడే? 6 డీల్ రెడీ చేయడం నెక్స్ట్. రష్యన్ గర్ల్స్ తో లాంగ్ డ్రైవింగ్. ఓకే, క్యాన్సిల్ ఆల్ మై ప్రోగ్రామ్స్ ఫర్ మై లవ్లీ సేక్. శకుంతలాకియా బాయ్. వా సూపర్. అసలు మొత్తం తమ్ముడు సినిమాలో సీన్ అంతా చూపించావు మాకు. బట్ ఎందుకు ఆ వాయిస్ తీసుకున్నావు? అసలే అమ్మాయిలా ఉన్నావు అని చెప్పి మేము అందరం అంటుంటే నువ్వు మళ్ళీ శకుంతలాకి ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు? సో ఆ సీన్ ఇష్టమా నీకు బాగానే? మూవీ చూడలేదు, జస్ట్ నేర్చుకున్నాను. ఈ సీన్ ఒకటి చూసావు, తమ్ముడు సినిమా చూడకపోయినా. సో ఇంకొక హీరో డైలాగ్ చెప్పు,
అదిరిపోయింది. ఇదైతే మాత్రం సూపర్ చెప్పావు అసలు. నీకు ఈ ఆడిషన్లో కనుక ఇది ఒక్కటే చేస్తే నేను వెంటనే తీసేసుకుంటాను. సూపర్. ఇంకొక డైలాగ్ చెప్పు, ఇంకొక హీరోది. ఇంకొక హీరో ఎన్టీఆర్ దా. యా లాస్ట్ టైంది. యా చెప్పు. ఏడాలా ఇప్పుడు ఇంత మంచి మూడ్ లో ఉంటే? నువ్వు మంచి మూడ్ లో ఉన్నావా? సరే అయితే మంచి మూడ్ లో ఉన్న డైలాగ్ ఇంకోటి చెప్పు. మహేష్ బాబు గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు. బ్రహ్మానందం ఏంది? చెప్పు చెప్పు మంచి డైలాగ్ చెప్పు. బ్రహ్మానందం లేదు లేదు నీ ఇష్టం, ఎవరి డైలాగ్ చెప్పినా పర్లేదు. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడైనా ఎవరైనా అడిగైనా ఎవరైనా అడిగైనా కాదు, వాడిపోతే నేను పోతే వాడిపోతే నేను. ఏదో రీల్ లో నేర్చుకున్నాను. నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే. అదే అన్నాను కదా. అప్పల్ నాయుడు డైలాగ్ కూడా వచ్చా తర్వాత. అంటే అప్పల్ నాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గోండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయిజంతో వచ్చినా, పూటకు 7 చొప్పున పోర్టుకు బలవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి అనిస్తుంది. నేనెందుకు, ఇంకా నువ్వే చెప్పుకో. లేదు నాకు అవకాశాలు ఎక్కడా లేవు, నీకైతే సినిమా అవకాశాలు ఉన్నాయి కాబట్టి. నాకు ఇంకేం రావు. ఇంకేం రావా? ఇలాగే చెప్తావా? ఆడిషన్ కి పిలిస్తే నాకు ఏమీ రావు, ఇస్తే లేకపోతే పో అంటావా? యాటిట్యూడ్ చూపించేది. సో ఆడిషన్ కి వెళ్ళావా ఇంతకు ముందు? దీనికి నువ్వు ఒకటి సెలెక్ట్ అయ్యావు కదా సినిమాకి, ఆ సినిమాకి ఆడిషన్ కి వెళ్ళావా? డైరెక్ట్ తీసుకున్నారా? ఆడిషన్ కి వెళ్ళా. ఏం చెప్పారు ఆడిషన్? ఏం అడిగారు? ఏం చేసావు? షర్ట్ ఇప్పమన్నారు. సీరియస్లీ? ఆ తర్వాత బాడీ వేసిండ్రు, ఆ తర్వాత స్టిక్ తో బట్టి తిప్పమన్నారు, తిప్పిన. స్టిక్ ఇలా తిప్పమన్నారా? కరసం. నైస్ నైస్. కరసం వచ్చా నీకు? కరసం చేస్తావా? నైస్. మళ్ళీ పైన ట్రైబల్ మూవీ థింగ్స్ అన్ని ఉంటాయి, దాన్ని వాడమన్నాడు, వాడినా. డాన్స్ చేయమన్నాడు, చేసిన. డైలాగ్ చెప్పమన్నాడు, చెప్పిన. ఏం డైలాగ్ చెప్పు? ఆఫ్టర్ ఆల్ ఏం సార్, ఎన్టీఆర్. చెప్పు 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 చెప్పు. ఎలాగో ఏడ్చే, ఇంకా నీలో ఆల్రెడీ నీ కళ్ళల్లో వెలుగుని చూస్తున్నాం, కన్నీళ్ళని కూడా చూడాలనుకుంటున్నాను. రాఖీ సినిమాలో డైలాగే కదా. ఆఫ్టర్ ఆల్ ఏం సార్, ఆఫ్టర్ ఆల్ కా సార్, భారతదేశంలో రోజుకు 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్ సార్, 150 కిలోమీటర్ రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్ ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, మొత్తం 64 డివిజన్ సార్, 17 లక్షల మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ బార్ డివిజన్లో 170 ట్రైన్లు, 600 మంది గార్డులు, 1,200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, IOW, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్లు, ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మందిని సేఫ్గా గమ్యం చేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్కి ఇచ్చేదేం 56,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పెళ్ళిళ్ళని, పండుగలని, పబ్బాలని, పేరెంటాలని, ఇంటర్వ్యూలని, ఉద్యోగాలని, హాస్పిటల్ని, డెలివరీలని, ఇలా ఎంతో ప్రాణికుల అవసరాలు తీరుస్తుంది సార్ మా రైల్వే డిపార్ట్మెంట్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది, ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతే, పార్లమెంట్ కదిలిపోతుంది, అసెంబ్లీ ఊగిపోతుంది, మీ సీట్ ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 150 సంవత్సరాల చరిత్ర సార్. ఈజీగా తీసుకోకండి. సారీ చెప్పండి సార్ సారీ సార్. బట్ సూపర్, చాలా బాగా. అంత పెద్ద డైలాగ్ గుర్తుపెట్టుకుని అసలు ఎక్కడ మళ్ళీ తడబాటు లేకుండా సూపర్. అసలు మనకి ఇయ్యేనా చదువు కూడా బాగా గుర్తుంటుందా? నైస్ నైస్. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే. యాక్చువల్లీ నువ్వు పెద్దోడు అయిపోయావు మెంటల్లీ, బట్ ఇంకా చిన్నపిల్లడు కాబట్టి వయసు పరంగా ఇంకా 5th క్లాసే కాబట్టి హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో ఏంటి హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటే ఏంటి అసలు? ఎందుకు పెట్టారు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని? జవహర్లాల్ నెహ్రూకి చిల్డ్రన్స్ అంటే ఇష్టం, అందుకే ఆయన బర్త్డే రోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తారు. ఆయన జేబులో ఇప్పుడు ఫ్లవర్ ఉంటది కదా ఆయనకి, ఇక్కడ రెడ్ రోజ్. జవహర్లాల్ నెహ్రూ గారిని ఇంకేం పిలుస్తారు? సో చాచా నెహ్రూ అని పిలుస్తారు. సో జవహర్లాల్ నెహ్రూ గారి వారసుడు నువ్వు. ఆయనకి ఇష్టం కదా పిల్లలంటే, అందరూ ఆయన పిల్లలు, ఆయన మనవళ్ళని ఫీల్ అయ్యేవాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా కాబట్టి. ఆయన ఎలాగో మన మధ్య లేరు ఎప్పుడో. సో బర్త్డే విషెస్ ఎలా చెప్తావు చెప్పు. మీ తాతగారు హ్యాపీ బర్త్డే తాతయ్య. సూపర్ సూపర్. హ్యాపీ బర్త్డే చాచా. నైస్ సూపర్. సో ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే, మీ ఏమన్నా డ్రెస్సులు వేసుకోవడం, ఏమైనా కాస్ట్యూమ్స్ వేసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా మీ స్కూల్లో కానీ? కాంపిటీషన్స్ టీచర్స్ డేకి ఉంటాయా, ఇండిపెండెన్స్ డేకి ఉంటాయా? పోనీ ఎప్పుడైనా నువ్వు వేసుకున్నావా చాచా నెహ్రూ గారి గెటప్?
సో స్టడీస్ పరంగా యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెట్టే ఏమవుదాం అనుకుంటున్నావు? యాక్టింగ్ పక్కన పెట్టి ఆర్కియాలజిస్ట్. ఆర్కియాలజిస్ట్ ఎందుకు? SSMB 29 లో మహేష్ బాబు గారి క్యారెక్టర్ అనా? మహేష్ బాబు నెక్స్ట్ సినిమా మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా ఉందా, అందులో ఆర్కియాలజిస్ట్ మహేష్ బాబు గారు. ఏమో తెలియదు. నీకు ఎలా తెలుసు మరి ఆర్కియాలజిస్ట్ అనే అంత పెద్ద పదం? 5th క్లాస్ లో మాకు తెలియనే తెలీదు. సోషల్లో వినిపించింది. ఏంటి ఆర్కియాలజిస్ట్ అంటే? అంటే మట్టిలో ఏన్షియంట్ థింగ్స్ అన్ని కనిపెడతారు. ఏంటి ఇప్పుడు మట్టిలోకి వెళ్తే ఏన్షియంట్ థింగ్స్ వచ్చేస్తాయా? మట్టిలో మనకి వెతకాలి. ఏంటి ఇక్కడ కూడా దొరుకుతాయా? డెజర్ట్స్ లో దొరుకుతాయి. డెజర్ట్స్ లో దొరుకుతాయా? సో ఏంటి ఏన్షియంట్ థింగ్స్ దొరుకుతాయి, యూజ్ ఏంటి? మ్యూజియం లో పేరు వస్తుంది. మ్యూజియం లో నీకు పేరు వస్తుందా? ఎందుకు సినిమాల్లో పేరు వస్తుంది కదా, వేరే పేర్లు కూడా రావాలి కదా. వేరే పేర్లు కూడా రావాలా? అద్భుతం అద్భుతం. బట్ ఆర్కియాలజిస్ట్ అంటే ఐ మీన్ మన సంపద కదా, మన చరిత్ర గురించి చాలా వింటూ ఉంటాం. అది నిజం అని ప్రూవ్ చేయడానికి ఆర్కియాలజిస్టే ఉండాలి. కొన్ని ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి కత్తి ఏమైందో తెలియదు, భవానీ ఇచ్చిందని చెప్పి అన్నారు. ఆ కత్తి ఏమైందో ఎవరికి తెలియదు. ఆ కత్తి దొరకాలంటే ఆర్కియాలజిస్ట్కే సాధ్యం. అతను వెతికి ఎక్కడో చోట తవ్వకాల్లో దొరుకుతుంది. ఈవెన్ మనకి కల్కి సినిమాలో చూపించారు, అర్జునుడి విల్లు ఉంటుంది కదా, విల్లు దొరికిందని. సో ఆ విల్లు లేదు ఐ మీన్ కల్కి సినిమాలో చూపించారు. అది ఆర్కియాలజిస్ట్కే దొరుకుతుంది. ఒకవేళ నిజంగా రేపు పొద్దున్న ఏదైనా దొరికినా కూడా మన వాళ్ళు కొంతమంది ఇంకా వాదించే వాళ్ళు ఉన్నారు. లైక్ రాముడు కల్పితం, కృష్ణుడు కల్పితం, మహాభారతం కల్పిత కథ అని చెప్పి, అంటే ఎవరో రాసిన కథ నిజంగా జరగలేదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటివి ఎప్పుడైనా దొరికినాయి అనుకో, అది తీసుకొచ్చి ఇది చరిత్ర, ఇది స్టోరీ కాదు, ఇది పురాణం కాదు, ఇది కల్పిత కథ కాదు అని ప్రూవ్ చేయొచ్చు. సో ఆర్కియాలజిస్ట్ చరిత్రని నిజం చేసే సత్తా ఉన్న వ్యక్తి అనమాట. సో అంత గొప్ప మైండ్లో అంత గొప్ప ఏం పెట్టుకున్నావు అంటే గ్రేట్. నువ్వు యాక్టర్ అయినా అవ్వకపోయినా, నువ్వు యాక్టర్గా ఎంత సక్సెస్ అయినా కూడా ఆర్కియాలజిస్ట్ మాత్రం వదలకు, అది ఖచ్చితంగా అవ్వాలి. సో ఇంట్లో చెప్పావా ఎలాగని ఆర్కియాలజిస్ట్? ఎవరెవరికి చెప్పావు నేను ఆర్కియాలజిస్ట్ అవుతా పెద్దయ్యా కానీ? ఫస్ట్ టైం నాకే చెప్తున్నావా? అందరు చెప్పిన. ఎవరెవరికి? అందరికంటే ఫస్ట్ అయితే తాతయ్య చెప్పిన. ఎవరేమన్నారు అలా చెప్పినప్పుడు? వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి కదా, రిప్లైలు ఏమన్నారు? బాగుంది, నైస్ అన్నారా? ఆర్కియాలజిస్ట్ అంటే ఏంటి అని అడిగారా? ఎందుకు నీకు అది, పోలీస్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు అన్నారా? ఏమన్నారు? ఈ ఫేస్ పెట్టింది. అందరూ ఈ ఫేస్ పెట్టి షాక్ అయ్యారా? అవును, వీడికి ఈ వయసులో ఇంత పెద్ద నైస్. సీరియస్లీ అంటే నీకేమన్నా సినిమాల్లో రిఫరెన్స్ ఉందా? ఆర్కియాలజిస్ట్ అనే పదం ఎలా తెలిసింది నీకు? చూసావు, హిస్టరీ మాకు స్టార్ట్ అవ్వలేదు. అదే సోషల్లో విన్నావు అంతే. సినిమాల్లో హాలీవుడ్ సినిమాలు ఉంటాయి తెలుసా ఆర్కియాలజిస్ట్ అని. నీ కళ ఖచ్చితంగా ఇంకా ఐ మీన్ నువ్వు ఇప్పుడు అనుకున్నావు కదా ఆర్కియాలజిస్ట్ అని, ఖచ్చితంగా నువ్వు అదే అవుతావు. చూడు ఎందుకు అనుకుంటున్నావు? నెక్స్ట్ మన రాజమౌళి గారి సినిమా వస్తుంది, గ్లోబ్ ట్రాటర్ అని చెప్పి వస్తుంది కదా, రేపు ఈవెంట్ ఉంది రామోజీ ఫిల్మ్ సిటీలో. అవునా? ఈరోజు 14 కదా, రేపు 15 ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్ చూడు, నీకు హాట్స్టార్లో వస్తుంది. నువ్వు ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత, మహేష్ బాబు గారి క్యారెక్టర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆర్కియాలజిస్టే అవుతానంటావు. సూపర్. ఎవరి పక్కన ఐ మీన్ ఎవరి ఏ హీరోకి జూనియర్, వాళ్ళ జూనియర్ వర్షన్ లాగా చైల్డ్హుడ్ హీరో ఉంటారు కదా, అలా వర్క్ చేయాలనుకుంటున్నాం? ఎక్సెప్ట్ మీ అల్లు అర్జున్ గారు, మీ పుష్ప కాకుండా. జుట్టు ఎక్కువనే ఉంటుంది. జుట్టు ఎక్కువ ఉంటేనా? నార్మల్గా ఇష్టమా ఏమన్నా? ఎందుకు ఇష్టం? ఓజీ తర్వాత ఇష్టమైంది. ఓజీ తర్వాత ఇష్టమైందా? కత్తి కొన్నావు నువ్వు కూడా? కటానా అంటారు దాన్ని, జుమ్ జుమ్ అని తిప్పి. కానీ వైలెన్స్ తక్కువైంది నాకు. నీకు వైలెన్స్ తక్కువ అయింది. చంపేస్తావు ఎవరినైనా? చంపాను. చూడడం ఇష్టం. వైలెన్స్ చూడడం ఇష్టమా? ఓజీ చూసావా? నచ్చిందా? కానీ వైలెన్స్ తక్కువ ఉంది. ఇంకా ఎక్కువ కావాలనుకున్నావా? కళ్ళు పీకడం, ఇంకా ఇది తీస్తే ఆ బోన్స్ రావడం, చర్మం తీస్తే లోపల బోన్స్ కనిపించాలి అలాంటి. సుజిత్ గారు మీరు ఎంత ఐ మీన్ ఎంత డిసప్పాయింట్ చేశారు అసలు. ఓజీ సినిమా అందరికి ఏదో ఫుల్ మీల్స్ పెట్టారు, బిర్యానీ పెట్టారు అనుకున్నాం, కానీ ఒక అభిమాని పాపం నిరాశ చెందాడండి. మీరు కళ్ళు పీకలేదంట, ఇలా ఫ్లెష్ పీకి బోన్స్ కనిపించేలా చేయలేదంట, క్రూయాలిటీ వైలెన్స్ తక్కువైంది అంటున్నాడు. మీరేమో చాలా గొప్పగా వైలెన్స్ చూపించామని ఫీల్ అవుతున్నారు. అందరు రివ్యూలు అలా చెప్పారు, కానీ ఒక ఫ్యాన్ నిరాశపడ్డాడండి. హార్ట్ తీయడం, హార్ట్ తీయాలా బయటికి, మళ్ళీ ఇలా హార్ట్ బయట తీసి ఇలా అనాలా? నైస్ నైస్ అమ్మా. చాలా ఐ మీన్ చిన్న పిల్లలు దైవం అని నేను అన్నాను, చాలా తప్పు చేశాను, చాలా క్రూయల్ గా ఉన్నావు అసలు. ఎందుకు ఇంత చిన్న వయసులోనే ఎలా తయారయ్యావు? ఏమో క్రైమ్ సీన్స్ ఇష్టం.
ఏ సినిమాలో క్రైమ్ సీన్ బాగా నచ్చింది? సినిమాలు కాదు, రియల్ లైఫ్ లోనే. రియల్ లైఫ్ లో చూడాలనుకుంటున్నావా? న్యూస్ వింటాను. మొన్ననే ఢిల్లీలో టెర్రరిస్ట్ అటాక్ అయిందంట, మళ్ళీ 3 వెంటనే చనిపోయినంట. అలాంటి న్యూస్ ఎక్కువ వింటా ఉంటావా? సార్ కొంచెం పువ్వులు ఇంట్లో పువ్వులు ఏమన్నా అమ్మాయిలను వద్దు కానీ పువ్వులు లాంటివి ఏమన్నా చూపించండి. బుక్స్ కూడా కొంచెం తెరిచి చూపించండి. ఏ క్రిస్టోఫర్ నోలన్ కాదు, మా రాక్షసుడు సినిమాలో క్రిస్టోఫర్లా అయ్యేలా ఉన్నాడు. బట్ జోక్స్ ఏ పార్ట్, ఫన్ ఉంది, మంచిగా ఉంది. సో యాక్టింగ్ పరంగా కూడా నువ్వు ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా. నెక్స్ట్ ఎలాగ ఉందన్నావు కదా, ట్రైబల్ లుక్ అర్థమైంది. కర్రసాము తిప్పుతావు కదా అయితే? కరాటే కూడా ఉందా దానిలో? వచ్చా నీకు కరాటే? నేర్చుకుంటున్నావు అప్పుడే ఉన్నా? ఎన్ని డేస్ ఉంటుంది వర్కింగ్ అని ఏమైనా చెప్పారా? 1 మంత్ ఉంటుంది. మంచి క్యారెక్టర్. రాజమండ్రిలో సూపర్. సో నువ్వు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటావు ఆ సినిమా తర్వాత. హిట్ కొట్టావు నువ్వు, ఇంకా చూసుకో, నువ్వు మంచి యాక్టర్ అయిపోతావు. ఏ మీడియా ఒకసారి? ఏ మీడియా? ఒక బ్యానర్ పేరా? లేదు చెప్పు. నువ్వు చెప్పు. అల్లు అర్జున్ బ్యానర్ అది. మైత్రి మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఆర్కా మీడియా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఓకే, సో ఆ ఫ్యాక్టరీలో నువ్వు కూడా ఒక ప్రోడక్ట్ అయిపోతున్నావు అయితే. వెళ్ళినా అక్కడికి. నైస్. సో ఒక మంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి మంచి బ్యానర్, 100 crores ఇచ్చిన బ్యానర్ అది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో మంచి గొప్ప సినిమాలు ఇచ్చింది. పవన్ కళ్యాణ్, నీకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసింది, రవితేజ గారితో 100 crores కొట్టింది ధమాకా సినిమా. నువ్వు కూడా ఇంకా 5 రూపాయలు అంతే. నువ్వు మంచి ప్రోడక్ట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రోడక్ట్ ఇక వెనకాల వేసుకో, ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పి వేసుకుని వెళ్ళిపో. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. గొప్ప ఫ్యూచర్ నీకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను మళ్ళీ విష్ చేస్తున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, సో నువ్వు కూడా రేపు పొద్దున ఒక గొప్ప పౌరుడిగా, ఆర్కియాలజిస్ట్గా, ఒక యాక్టర్గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను ఐ డ్రీమ్ మీడియా తరపు నుంచి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో బాగా చదువుకో, మంచిగా ఉండు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.